హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోమీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోకరకాయ ఎగ్ కర్రీ. ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ హీట్ అయ్యాక కొద్దిగంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేగాక ఆయిల్లో గోకరకాయ వేసుకోవాలి. గోకరకాయని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes ఫ్రై అయ్యాక కొద్దిగంత సాల్ట్ వేసుకొని 50% కుక్ కానివ్వాలి. 50% మంచిగా కుక్ అయిపోయాక కొద్దిగంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలాగే పసుపు వేసుకొని ఒక 2 minutes అలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక జార్లో కొద్దిగా సాల్ట్ అలాగే పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్లో ఉన్న స్మెల్ అంతా పోయే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఆయిల్లోనే కుక్ చేసుకొని కొంచెం అంత టమాటోస్ వేసుకోవాలి. టమాటో కొంచెం కుక్ అయినాక హాట్ వాటర్ పోసుకొని ఒక 2 minutes అలా కుక్ చేసుకోవాలి. 2 minutes కుక్ అయ్యాక కొద్దిగా అంత పెరుగు వేసుకొని పెరుగులో ఉన్న స్మెల్ అంతా పోయే వరకు కుక్ చేసుకోవాలి. అలాగే కొద్దిగంత కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని కొబ్బరి పొడి స్మెల్ అంతా పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యి కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది అనే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చాక మనకి ఎన్నైతే ఎగ్స్ అవసరం ఉంటో అన్ని ఎగ్స్ పలగొట్టుకొని అందులో వేసుకొని ఒక 5 minutes అలా క్యాప్ పెట్టి క్లోజ్ చేసేయాలి. క్యాప్ తీసి చూసి మన గోకరకాయ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. కొద్దిగంత కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుంది మన రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.